మరి కాసేపట్లో ముంబై నుంచి హైదరాబాద్కి చేరుకోబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్కి భారీగా చేరుకున్నారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ముంబై నుండి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లకు భారీ స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు, పార్టీ శ్రేణులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అంతేకాకుండా ఇక మనం గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద భారీ జెండాలతో ఇక్కడికి తెలంగాణ ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ వేదిక వచ్చినటువంటి విషయాలు తిలకించేందుకు కూడా భారీ స్థాయిలో ఇక్కడ వీళ్ళను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మహిళలు నృత్యాలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఎక్కడైతే రైతులు లబ్ధి పొందుతున్నారో ఈరోజు జరిగినటువంటి ఒప్పందం మూలన ఆ ఒప్పందానికి అనుగుణంగా ఉన్నటువంటి రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనం ఇక్కడ చూడవచ్చు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మహిళలు నృత్యం చేస్తున్నారు. స్వాగతం పలికేందుకు వరకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిగా వాళ్ళకి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈరోజు జరిగినటువంటి ఒప్పందాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? ఈరోజు సీఎంకి మీరు ఏ విధమైన స్వాగత కార్యక్రమాలు కలుపుతున్నారు? సార్, మనకు ఎన్నాళ్ళ నుండి ఉన్నది వాటర్ ముఖ్యం. దాన్ని సాల్వ్ చేసుకొని వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది. కేసీఆర్ గారు ఏదైనా సాధిస్తారనేది మాకు ఒక నమ్మకం వచ్చింది. మనం ఎప్పుడు నీళ్ళతోనే దాన్ని సామరస్యంగా పరిష్కరించండు, అది మాకు సంతోషం. మీరు చెప్పండి, ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం కేసీఆర్ చారిత్రకమైన ఒప్పందం అంటారు, మీరు ఏ విధంగా అనుకుంటారు? ఈ చారిత్రక ఒప్పందం అనేది చాలా కీలకమైన ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజానికే కానీ రైతులకే కానీ అన్ని వర్గాల ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీకు ఇక్కడనే చూడండి, ఎయిర్పోర్ట్లో ఘనస్వాతం పలకడానికి రైతులే కానీ తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఎంతో మంది రైతు ఆత్మహత్యలు అన్ని తగ్గుతాయని ఈ ఒప్పందం ద్వారా మేము భావిస్తున్నాం. దాదాపు 39 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ఈ ఒప్పందం ఉందండి. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి హరీష్ రావు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరి మిగతా పార్టీలు విమర్శిస్తున్నాయి కదా, దీన్ని ఏమంటారు మీరు? మిగతా పార్టీలు విమర్శిస్తున్నాయి కదా, వాళ్ళు చేయరు, ఇంకోరు చేయనియరు సార్. వాళ్ళు చేస్తా అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మచ్చలాగా ఏదో విమర్శ బురద జల్లానే ఒక నేపథ్యంతో ఇటువంటి విమర్శలు చేయడం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి ఎవరో చేస్తున్నారు. కేసీఆర్ ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే, ఇంత మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మనం మెచ్చుకోవాల్సిన విషయమే. ఇప్పుడు తెలంగాణ యావత్ ప్రజానికం మొత్తం కేసీఆర్ వైపు ఉందండి, ఇది ఒకటి చెప్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం. మహిళలు ఇక్కడ నృత్యం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళని తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం, మహిళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈరోజు ఒప్పందం కేసీఆర్ వస్తున్నారు కదా, ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? మీకు ముఖ్యమంత్రి ఏ ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? कैको आया इधर आप? आज हमारे केसीआर ने 5 प्रोजेक्ट जो 5 प्रोजेक्ट जो थे उसमें से हमारे को 2 प्रोजेक्ट मिले हैं, जो उसमें वो खुशी में केसीआर का हम लोग स्वागत करने आए हैं. हम बोलो जी, जो है जी, जो हमारे मुख्यमंत्री जी ने जो अच्छा कार्य किया है, अभी जो महाराष्ट्र में जाकर गोदावरी का जो प्रोजेक्ट सैंक्शन किया है, उसके लिए खुशी मनाने के लिए हम सब यहाँ उपस्थित हुए हैं. हमारे जो राज्य में पानी की दिक्कत की थी वो सारी दूर होने वाली है. हमारे जो सीएम सर कर रहे हैं वो आज तक किसी भी सरकार में नहीं किया है. इसीलिए हमारे सीएम साहब का जो सपना है इस राज्य को, तेलंगाना राज्य को स्वर्ण तेलंगाना बनाने के लिए हम इसमें भी जी जान लगाकर यहाँ पर काम करेंगे. और मेरा जो मंगलवार क्षेत्र है वहाँ भी मैं हमारे सरकार के आने वाली जितनी भी स्कीमें हैं जो भी है वो सभी हर घर घर तक पहुँचाने का हम लोग काम कर रहे हैं. आने वाले दिनों में बहुत जल्द हमारा जो ये राज्य है तेलंगाना राज्य स्वर्ण तेलंगाना में ताबील होने जा रहा है. ఏదైతే ఒప్పందం కుదిరిందో ఈ ఒప్పందం మూలన తమకి ప్రాంతానికి వాటర్ వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్
బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుండి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి ర్యాలీగా బయలుదేరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బస్సులో ర్యాలీగా బయలుదేరి బేగంపేట విమానాశ్రయం నుండి బేగంపేటలో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళున్నారు. దారి పొడవునా కూడా భారీ స్వాగత కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రాంగణానికి ఏదైతే బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా వేదిక వద్దకి భారీ స్థాయి